నమస్తే, వెల్కమ్ టు దూత మీడియా. నేను పవన్. హైదరాబాద్లో పేదలు, కార్మికులు ₹5కే భోజనం అందిస్తున్న అన్నపూర్ణ కేంద్రాలు త్వరలో ఇందిరా క్యాంటీన్లుగా మారనున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ స్టాండింగ్ కమిటీ నిర్ణయం ప్రకారం పేరు మార్పుతో పాటు సేవల విస్తరణ, సౌకర్యాల మెరుగుదలకు చర్యలు చేపడుతున్నారు. ప్రస్తుతం మధ్యాహ్నం భోజనం మాత్రమే అందిస్తున్న ఈ కేంద్రాల్లో త్వరలో ₹5కే అల్పాహారం కూడా అందుబాటులోకి రానుంది. పౌష్టికాహారం అందించేందుకు కొత్త మెనూ రూపొందిస్తున్నారు. ఇందులో ప్రతి ప్లేట్లో 400 గ్రాముల అన్నం, 120 గ్రాముల సాంబార్, 100 గ్రాముల కూర, 15 గ్రాముల పచ్చడి ఉంటుంది. పాడైన రేకుల షెడ్లు, శిథిలమైన గదులు నడుస్తున్న కేంద్రాలను శాశ్వత భవనాలుగా మార్చేందుకు జీహెచ్ఎంసీ ప్రణాళికలు సిద్ధం చేస్తుంది. ఒక కమిటీ ఏర్పాటు చేసి నివేదిక ఆధారంగా పనులు ప్రారంభిస్తున్నారు. కొత్తగా ఏర్పాటయ్యే క్యాంటీన్లతో పాటు ప్రస్తుత కేంద్రాల్లో సీటింగ్ సౌకర్యాలు కల్పించనున్నారు. ఈ కేంద్రాలు 2013లో కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో కిరణ్ కుమార్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రారంభమయ్యాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం వీటిని విస్తరించినప్పటికీ పేరు మార్చలేదు. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ కేంద్రాలకు ఇందిరాగాంధీ పేరు పెట్టాలని నిర్ణయించింది. ఇప్పటివరకు ఈ కేంద్రాల ద్వారా 10 కోట్ల భోజనాలు అందించినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా కరోనా లాక్డౌన్ సమయంలో వలస కార్మికులు, పేదలకు ఈ క్యాంటీన్లు ఆసరాగా నిలిచాయి. కొత్త మార్పులతో ఈ కేంద్రాలు మరింత సమర్థవంతంగా సేవలు అందిస్తాయని అధికారులు ఆశిస్తున్నారు.